హాయ్ హలో వెల్కమ్ టు మై లవ్లీ లైఫ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. హోమ్ టౌన్కి వచ్చాను అంటే ఇంకా అత్తయ్య ఇంటికి, అమ్మ ఇంటికి, కాకినాడ, రాజమండ్రి తిరుగుతానే ఉంటానండి. ప్రజెంట్ అయితే రాజమండ్రిలో ఉన్నాను. రాజమండ్రిలో మహాకాళేశ్వర టెంపుల్ కట్టిన తర్వాత నేనైతే ఒకసారి కూడా వెళ్ళలేదండి. సో ఈరోజు మేము మహాకాళేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసాం. మహాకాళేశ్వర టెంపుల్ అంటే మనకు గుర్తొచ్చేది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర టెంపుల్ అండి. అందరూ అంత దూరం వెళ్ళి శివయ్యని అయితే దర్శించుకోలేం కదండి. అలాంటి వాళ్ళందరికీ మన రాజమండ్రిలో ఈ టెంపుల్ని కట్టి ఆ శివయ్య దర్శనం ఇచ్చినందుకు చాలా బ్లెస్డ్గానే ఫీల్ అవ్వాలండి. నేనైతే మధ్యప్రదేశ్లో టెంపుల్ అయితే చూడలేదు, అది ఎలా ఉంటుందో నాకు ఐడియా లేదండి. కానీ చాలామంది ఏం చెప్పారంటే ఆ టెంపుల్ స్ట్రక్చర్లోనే దీన్ని కూడా కట్టారని చెప్పారు. కానీ లోపలికి ఎంటర్ అయ్యాక టెంపుల్ అయితే చాలా బాగుందండి. అది కూడా మేము ఈవినింగ్ వెళ్ళామేమో, ఆ లైటింగ్ వెలుతురులో టెంపుల్ చూడడానికి చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ గర్భగుడి విశేషం ఏంటంటే 4 ధ్వజస్తంభాలు ఉన్నాయండి. అలాగే 4 నందుల్ని ఏర్పాటు చేశారు. 4 ద్వారాల్లోంచి ఎంట్రీ ఉందండి. 4 ద్వారాల్లోంచి చూసినా శివయ్య ఒకలాగే కనిపించేలా పెట్టారనమాట. అది మాత్రం చాలా బాగుందండి. మేమైతే సోమవారం రోజు ఆ టెంపుల్కి వెళ్ళామండి. ఆ రోజు స్వామివారిని ఊరేగించి చాలా స్పెషల్ పూజలు చేశారు. అది కూడా మీరు చూసేయండి. చూశారు కదా స్వామివారి ఊరేగింపు. ఇది ప్రతి సోమవారం జరుగుతుందంటండి. చాలా బాగా చేశారు పల్లకీ సేవ. నేను కూడా చాలాసేపు పల్లకీ మోసాను. ఆ డమరకం సౌండ్తో మొత్తం గుడి ప్రాంగణం అంతా మారుమోగిపోయిందండి. అలాగే స్వామివారికి ధూపం వేస్తున్నారు కదా, ఆ సువాసన అయితే గుడంతా స్ప్రెడ్ అయ్యి చాలా డివోషనల్గా చాలా బాగుంది. గర్భగుడి మధ్యలో ఉంది కదండి. ఈ చుట్టూ ఉన్న ప్లేస్ అంతా కూడా అన్ని దేవతామూర్తుల్ని ప్రతిష్ఠించారండి. అవి కూడా మార్బుల్ స్టోను. ఎంత కళగా అందంగా ఉన్నారో అమ్మవార్లు. చాలా బాగుందండి. ఓవరాల్గా టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది. ఇక్కడ 2 స్తంభాల్లా ఏర్పాటు చేశారండి. అవేంటంటే ప్రతి ఒక్క చిన్న చిన్న స్టెప్స్లా ఉన్నాయి కదా, వాటిపైన 365 ఒత్తులు వెలిగిస్తున్నారండి. మొత్తం ఆ స్తంభం అంతా వెలిగిస్తారంట. గర్భగుడికి అటు ఇటు 2 స్తంభాల్లా ఏర్పాటు చేశారు. ఊరేగింపు కార్యక్రమం అయిపోయిన తర్వాత కొన్ని పూజలు జరిపించారండి. తర్వాత ఈ దీపారాధన కార్యక్రమం స్టార్ట్ అవుతుందంట. అవేంటంటే ఆ స్తంభం దగ్గర అన్ని స్టెప్స్లా ఉన్నాయి కదా, ప్రతి స్టెప్కి 365 ఒత్తు పెడుతున్నారనమాట. ఇదంతా వెలిగించే టైంకి చాలా లేట్ అవుద్ది అన్నారు. మేమేమో 8 వరకు ఉన్నాము. ఆ తర్వాత ఇది ఇంకా లేట్ అయ్యేలా ఉందని మేమైతే వెళ్ళిపోయామండి. అందుకని మేము ఆ దీపారాధన కార్యక్రమాన్ని అయితే మిస్ అయ్యాం. మీరెవరైనా మండేస్ వెళ్ళాలి, ఇవన్నీ చూడాలనుకుంటే ఈవినింగ్ 6 తర్వాత వెళ్ళండి. అప్పుడు మీరు ఈ దీపారాధన కార్యక్రమాన్ని కూడా ఏమీ మిస్ అవ్వకుండా అన్నీ చూడొచ్చు. అలాగే గర్భగుడికి 4 ఎంట్రీస్ ఉన్నాయి కదండి. 4 ఎంట్రీస్లోంచి కూడా వెళ్ళి మనం శివయ్యని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చండి. ఫర్ ది ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి ఇలా 4 ధ్వజస్తంభాలు, 4 నందుల్ని ఏర్పాటు చేయడం. నేను ఎక్కడ అయితే చూడలేదు, ఇక్కడే ఫస్ట్ టైం చూస్తున్నాను. మధ్యప్రదేశ్ టెంపుల్లో కూడా ఇలా ఉంటుందా అనేది నాకు తెలియదండి. మీరెవరైనా వెళ్ళుంటే నాకు కామెంట్ చేయండి, అక్కడ కూడా ఇలాగే ఉంటుందా లేదా అన్నది. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. నేనైతే చాలాసేపు కూర్చొని అక్కడే అలా భగవంతుడిని చూస్తూ ఆ చుట్టూ ఉన్న దేవతామూర్తుల్ని చూస్తూ ఉంటే నాకు అసలు టైమే తెలియలేదు. మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా బాగుందని చెప్పారండి. అందుకని ఈసారి మేము వచ్చినప్పుడు మమ్మల్ని కూడా తీసుకెళ్లారు. మాకు కూడా చాలా బాగా నచ్చిందండి. మీరెవరైనా చుట్టుపక్కల ఉన్న రాజమండ్రిలో ఉన్నా కూడా తప్పకుండా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రండి. ఇక్కడ గర్భగుడిలో పెద్ద శివలింగం ప్రతిష్ఠించారండి. దానిపైన వెండి తొడుగుతో స్వామివారిని అయితే చాలా బాగా అలంకరించారు. గుడి ప్రాంగణంలో సకల దేవతల్ని ప్రతిష్ఠించారు కదండి. అలాగే కన్నయ్యను కూడా పెట్టారు. ఇక్కడ కన్నయ్య దర్శనం చేసుకోవడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. కన్నయ్య చూడడానికి కూడా చాలా బాగున్నాడండి. ఎక్కడో దూరంగా ఉన్న టెంపుల్స్కి అయితే ఎలాగో వెళ్ళలేము. సో మనకి దగ్గరలోనే రాజమండ్రిలో ఈ టెంపుల్ ఉంది కాబట్టి మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి తప్పకుండా దర్శనం చేసుకోండి.
అలాగే నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.